మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిథి దశమి రాత్రి 1:20 తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:53 అలాగే తదుపరి అర్ధ వజ్రం రాత్రి 12:33 నుంచి 2:12 దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:40 అమృత గడియలు ఉదయం 6:59 నుంచి 8:36 రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కవిత విడుదల అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 45(1) నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. ఢిల్లీ మద్యం కేసులో బరాస ఎమ్మెల్సీ కె కవితకు ఊరట లభించింది. ఆమెపై ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందట. బెయిల్పై మాటలు మంటలు భాజపా భరోసా కుమ్మక్కుతోనే కవిత విడుదలన్న కాంగ్రెస్, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న భరోసా. ఇది భరోసా కాంగ్రెస్ల సమిష్టి విజయమన్న సంజయ్పై సిజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేశారు అనే అంశాన్ని ఇచ్చారు. అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ 15 నుంచి ప్రజాపాలన 10 రోజుల పాటు వివరాలు సేకరణ. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోషంమహల్లో ఉస్మానియా ఆసుపత్రి 32 ఎకరాల్లో భవనాల నిర్మాణం. వచ్చే ఏడాదిలోపు 17 నర్సింగ్ కాలేజీలకు భవనాలు. స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ చేయనున్నారు. స్పాట్ కౌన్సిలింగ్ పై వెనుకడుగు. ఈసారి కళాశాలల యాజమాన్యాలకే భర్తీ బాధ్యతను అప్పగించింది విద్యాశాఖ. కలరా నివారణకు హిల్ కాల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు. ఏడాదికి 20 కోట్ల డోసులు తయారీ. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ ఇల్కల్ను భారత బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసిందట. కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ను పరిశీలించిన అధికారులు. బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం. నాలా, పిరంగి కాల్వ, ఎఫ్టీఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్పారట. ఐసీసీ చైర్మన్గా జైషా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇక పారా సంబరం ప్యారిస్లో నేటి నుంచి పారాలింపిక్స్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కోలకత్తాలో తీవ్ర ఉద్రిక్తత, సచివాలయం ముట్టడి హింసాత్మకం అని చెప్పేసి ఆ అంశాలు ఇచ్చారు. మూఢనమ్మకానికి బందీలు అనే అంశాలు ఇచ్చారు ఈనాడు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే అయిన వారి అజ్ఞానానికి సమిధలు, ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు, వారిపై దైవం ఆజ్ఞాపేట అమానవీయం. వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థన స్థలంలో అల్లాడుతున్న బాధితులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఈనాడులో మరికొన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ బంకులో మోసాలను సాయించం, ముమ్మర తనిఖీలకు ఉత్తమ ఆదేశం. పథకాలకు ఒంటికాలే ఆలంబన, ఆత్మవిశ్వాసమే ఇరుసు. ఎస్సీ గురుకులాల్లో బ్రహ్మకుమారిస్ ఆదిత్య బిర్లా ఫౌండేషన్తో కార్యక్రమాలు. సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుదికి. బషీరాబాద్ సుబేదారి న్యాయ కళాశాలలకు షాక్. కోర్సులకు దక్కని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి. కనీసం కాంట్రాక్ట్ అధ్యాపకులు లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక జాబితా విడుదల. తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ. కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ను పరిశీలించిన అధికారులు. ఇవి సాక్షులు అయినాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. కోలకత్తాలో తీవ్ర ఉద్రిక్తత, సచివాలయం ముట్టడి హింసాత్మకమని చెప్పేసి ఇచ్చారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ. రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్. 2 కేంద్ర మంత్రులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక. 12లో ఒకదానికే 3 పోలింగ్. ప్రధాని మోదీని కలిసిన ఎన్బీడీఏ ప్రతినిధులు. బీఎస్పీ అధ్యక్షురాలిగా మాయావతి మళ్లీ ఎన్నిక కావడం జరిగింది.
చట్టబద్ధ నివాస హోదా ఆదేశాల నిలిపివేత, టెక్సాస్ కోర్టు తీర్పు. ఉక్రెయిన్ యుద్ధానికి సత్వర పరిష్కారం, అందుకు మేము పూర్తిగా సహకరిస్తామంటూ పుతిన్కు మోదీ ఫోన్ చేశారట. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బెయిల్పై విడుదలైన కవిత, కేసీఆర్ బిడ్డను తప్పు చేయను అంటూ ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం వ్యక్తం చేశారు. 5.5 నెలలు నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. అలా చేసిన వారికి వడ్డీతో సహా సమాధానం చెప్తా, అసలే మొండిదానిని, నన్ను జగమొండిని చేశారని వ్యాఖ్యానించారట. మంగళవారం రాత్రి 9-11 గంటలు తిహార్ జైలు ప్రాంగణం అంతటా ఉద్వేగపూరిత వాతావరణం. సుమారు 5.5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లల్ని, కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ కుమారుడిని, భర్తని, అన్న కేటీఆర్ని హత్తుకొని కన్నీటి పర్వతమయ్యారు. నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. 5.5 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలు బిగించి జై తెలంగాణ అంటూ నినాదించారట. ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగం పీకేశారు అంటూ ఈమె పేరు రేణుక. మేడ్చల్ జిల్లాకు చెందిన ఈమె హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది తమ వేతనంలో ఏజెన్సీ కోత పెడుతుందని, ₹15,000 ఇవ్వాల్సి ఉంటే ₹10,000 మాత్రమే ఇస్తుందని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో రేణుక ఇటీవల ప్రజాభవన్కు వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన ఏజెన్సీ ఆ మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిందట. ప్రజావాణి వినిపించట్లేదా? ప్రజాభవన్లో అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కాక ఆవేదనలో చేరం. దరఖాస్తులు స్వీకరణకే అధికార యంత్రాంగం పరిమితం అవుతున్నారు అంటూ తొలి రోజు మాత్రమే కనిపించిన సీఎం మరికొన్ని రోజులు అడావిడి చేసిన మంత్రులు, తర్వాత నుంచి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమం, ప్రజాభవన్ నుంచి క్షేత్రస్థాయికి దరఖాస్తులు పంపుతున్న తీరు, వాటి పరిష్కారం వైపు చర్యలు ఏమిటన్న దానిపై అస్పష్టత, మళ్ళీ వస్తున్నా ఏమీ తెలియడం లేదంటున్న ప్రజలు. కవితకు బెయిల్, ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. పిఎంఎల్ఏ సెక్షన్ 45ను అర్థం చేసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందన్న జస్టిస్ బిఆర్ గనై ధర్మాసనం. సహా నిందితులు, సాక్షులు స్టేట్మెంట్ తప్ప నేరంలో కవిత పాత్రపై ఆధారాలేవి? సాక్ష్యాలను ఆమె ట్యాంపరింగ్ చేశారని ఎలా చెప్తున్నారు? నేరారోపణ చేసిన మాగుంటను సాక్షిగా ఎలా మారుస్తారు? ఇదేనా దర్యాప్తు సంస్థల పారదర్శకత అని ప్రశ్నించింది ధర్మాసనం. మళ్లీ ప్రజాపాలన, వచ్చే నెల 10 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రమంతటా నిర్వహణ, ఉన్నతాధికారులతో సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, హెల్త్ కార్డులకు లింక్ లేకుండా అన్ని కుటుంబాల వివరాలు సేకరించనున్నారు. హెల్త్ డిజిటల్ కార్డులు జారీపై ఫ్రాన్స్ విధానాన్ని పరిశీలించండి. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్లకు ఈ కార్డే ప్రతిపాదిక అని వెల్లడి. వ్యాధులపై ఉదాసీనంగా ఉంటే సస్పెన్షన్ అని హెచ్చరిక జారీ చేశారట. ర్యాలీ హింసాత్మకం, యువ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్తో కోల్కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన నంబన్నా అభియాన్ హింసాత్మకంగా మారింది. రాళ్ల దాడులు, లాఠీ చార్జ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. గోషమాల్కు ఉస్మానియా ఆసుపత్రి, బుల్కాపూర్ నాలా మాయం, జన్వాడ సందర్శించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నాలా పరిస్థితి, కబ్జా తీరు పరిశీలించారు. నాలాపై ప్రహారీ, ప్రధాన గేటు ఉన్నట్లు గతంలోనే గుర్తించారట. నిల్చున్న చోటే నిగ్గు తేల్చే యాప్, స్థలాల కొనుగోలుపై గందరగోళంలో సామాన్య ప్రజలు, వీరికి ఉపయుక్తంగా ఉండేలా త్వరలో హైడ్రా యాప్ అంటూ వార్తిచ్చారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారట. గోల్డెన్ బజార్ ఎందుకింత డిమాండ్? తెలుగు రాష్ట్రాలే హోల్సేల్ మార్కెట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ బేగం బజార్. వాణిజ్య మార్కెట్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పోటీ పడుతుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన హోల్సేల్ వ్యాపారస్తులు బేగం బజార్లో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 5-6 వేల హోల్సేల్ దుకాణాలుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్షల మంది రిటైర్ వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే 2 రాష్ట్ర ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు, తాండూరి సంపత్ కుమార్, పెసర ప్రభాకర్ రెడ్డిని వరించిన అవార్డులు. ఏపీ నుంచి 2 ఉపాధ్యాయులు కూడా. దేశవ్యాప్తంగా 50 మందికి ఎంపిక. సెప్టెంబర్ 5న ఢిల్లీలో పురస్కారాలని ప్రదానం చేయనున్నారు.
ప్రశంసా పత్రం, వెండి పథకం, ₹50,000 నగదు బహుమతి అనే అంశాన్ని ఇచ్చారు. సింఘ్వి ఏకగ్రీవం. తెలంగాణ నుంచి ఎమ్మెల్యేల కోటాలో రాజ్యసభకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరపున ధృవీకరణ పత్రాన్ని టీపీసీసీ ఎన్నికల సమన్వయకర్త నిరంజన్ అందుకున్నారట. డబ్బు కట్టం, సీట్లు ఇవ్వాల్సిందే. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల విద్యార్థుల మధ్య సీట్ల పంచాయతీ ముదురుతోంది. వివిధ కాలేజీల్లో దాదాపు 5,000 మందికి అదనపు సీట్లు ఇస్తామని యాజమాన్యాలు ఆశలు రేపాయి. అయితే ఇప్పుడు లేవని చెప్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారట. ఎల్ఆర్ఎస్ ఫ్లెక్సీపై రగడ. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 25న టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రదర్శించిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. దీనిపై కాకతీయ కళాశాల తోరణం లేని రాజముద్రను ముద్రించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయట. ఐసీసీ పీఠంపై జైషా. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కొత్త చైర్మన్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1న ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తారట. అలాగే ఈ సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకుంటే, పుతిన్కి మోదీ ఫోన్. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించారట. ఆగని ఆకృత్యాలు. రాజస్థాన్లో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. మరో ఘటనలో మహారాష్ట్రలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడట. 81 డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు. ఉక్రెయిన్పై 100 డ్రోన్లు, మరో 100 క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా రెండో రోజు 81 డ్రోన్లతో పాటు క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించిందట. మగ క్రోమోజోమ్ మాయం. పురుషుల జాతి అంతరించిపోతే అలాంటి సృష్టి వైపరీత్యమే దాపురించుకోబోతుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే కాదు, కోటి సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. హర్మన్ ప్రీత్ సారథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్లో బరిలోకి దిగనున్న భారత జట్టు. అలాగే మోహన్ లాల్ రాజీనామా. అమ్మ అధ్యక్ష పదవికి మలయాళ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశారట. విద్యార్థులకు నష్టం రాకుండా సమయం ఇస్తున్నాం. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ అంటూ హైడ్రా కమిషనర్ తెలిపారు. నిల్చున్న చోటే నిగ్గు తెలిసే యాప్ హెచ్ఎండిఏ ఆన్లైన్ ఉంచిన తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు నేడు భూమి పూజ. తొలిసారి అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్. చెరువు పరిధిలో భవనం నిర్మించలేదు. 5-6 తేదీలో హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాజ్యసభకు సింఘ్వి ఏకగ్రీవ ఎన్నిక. గోషామహల్కు ఉస్మానియా ఆసుపత్రి. స్పీడ్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. గజాల 20 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మాయమవుతున్న మొగ క్రోమోజోమ్ అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. ఈ సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కవితకు బెయిల్. ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసింది సుప్రీం. తిహార్ జైలు నుంచి విడుదల. కవిత పాత్రపై ఈడీ, సిబిఐల దర్యాప్తు ముగిసింది. ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం. ఈడీ, సిబిఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. అప్రూవర్లను ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా? ఇతరులను నిందితులుగా వదిలేస్తారా? పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవ పట్టింది. మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా? ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు. ఆ తీర్పును కొట్టేస్తున్న సుప్రీం అంటూ వార్తిచ్చారు. బిడ్డ ఎట్లున్నావంటూ కుమార్తెకు ఫోన్లో కేసీఆర్ పలకరింపు. నేడు హైదరాబాద్కు రానున్న కవిత. మాకు టైం వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కవిత తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ క్విడ్ ఫ్రోకో ఆ రెండు పార్టీల సమిష్టి కృషితోనే కవితకు బెయిల్ బండి సంజయ్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే పొన్నమని మాట్లాడారు. న్యాయం గెలిచింది అంటూ కేటీఆర్ బండి వ్యాఖ్య కోర్టు ధిక్కరనే అని ధ్వంసం చేశారు. నాలా కబ్జా చేసి కట్టారు. చెన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక. బుల్కాపూర్ నాలపైన ప్రధాన గేటు, బంపర్ జోన్లో ప్రహారీ గోడ, 13 గుంటల నివేదికను తొక్కి పెట్టిన నాటి ప్రభుత్వం. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యా సమస్యలకు టైం ఇస్తాం. ఆలోగా యాజమాన్యాలే ఆక్రమణలను తొలగించాలి. లేని పక్షంలో సెలవులో మేమే చర్యలు తీసుకుంటాం. పేదల ఇల్లు, చిన్న గృహాలను కూల్చబోమంటూ
రంగనాథ్ తెలిపారు. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు పాక్ సాగర్ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ 17 నుంచి ప్రజాపాలన, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అంటున్నారు. 10 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నారు. హెల్త్ కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా నివారణ చర్యలు చేపట్టండి. ఉదాసీనంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్. గోషామహల్లో ఉస్మానియా నూతన ఆసుపత్రి 32 ఎకరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిద్దాం. ఏడాదిలో 15 కొత్త నర్సింగ్ కాలేజ్ భవనాలు. 22 జిల్లాలో మహిళా సంఘాలకు స్పీడ్ పనులపై సమీక్షలో సీఎం నిర్ణయాలు. ఇవి డెంగ్యూ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ ఆదేశించారట. కంటి గుండా మెదడుకు సర్జరీ అని చెప్పేసి వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఎండోస్కోపిక్ లాటరల్ ట్రాన్స్ ఆర్బిటల్ విధానంలో మెదడులో కణితిని తొలగిస్తారట. ఏఐజీ న్యూరో సర్జరీ వైద్యుల ఘనత ఇది. ప్లాట్ల విలువ 15-30% పెంపు. సాగు భూములు ప్లాట్ల విలువ 100% పెంచే యోచనలో ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా విలువల పెంపు ఖాయం. ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి. ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం. 2023-24లో రిజిస్ట్రేషన్ శాఖల రాబడిలో ప్లాట్ల నుంచే రూపాయలు 5,115 కోట్లు. మొత్తం ఆదాయంలో ఇది 35.1%. ఆ తర్వాత స్థలాల నుంచి 22% అని చెప్పేసి చెప్తున్నారు. కలరకు ఓరల్ టీకా ఇలాకల్ పేరుతో విడుదల. 14 రోజుల వ్యవధిలో 2 సార్లు తీసుకుంటే చాలు. 20 కోట్ల టీకాలు ఉత్పాదక సామర్థ్యం. భారత్ బయోటెక్ ఈసీ కృష్ణ ఎల్లా తెలిపారు. మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది. వారం 10 రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి. రేషన్ కార్డు లేని రైతులను గుర్తిస్తాం. మరో 18,000 కోట్లు వారి ఖాతాలో జమ చేశామంటూ మంత్రి తుమ్మల వెల్లడించారట. అలాగే శిశు విహార్ కేంద్రంలో కలెక్టర్ కుమార్తె. కుమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆదర్శం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని వణికిస్తున్న విష జ్వరాలు. వరంగల్, మహబూబానగర్ జిల్లాలో 2 మృతి చెందారట. మహబూబ్ నగర్ జిల్లాలో అతిసారాతో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు. పాతకాలు తుక్కుకిస్తే కొత్త వాటిపై కిక్కు. పాత వాహనాలు స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకెళ్తే కొత్త వాహనాలు ఎక్స్-షోరూమ్ ధరపై డిస్కౌంట్. ప్రయాణికుల వాహనాలపై 1.5% లేదా ₹20,000, వాణిజ్య వాహనాలపై 3% వరకు తగ్గింపు. కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీలో కంపెనీలు అంగీకారం చేశాయట. అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా. నటి రేవతి సంపత్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్దికి స్వలాభం కోసమే మీడియా ఆజ్యం పోస్తుంది అంటూ సురేష్ గోపి తెలిపారు. విద్యార్థుల ర్యాలీతో రణరంగంలో కోల్కతా. మమత రాజీనామాకు డిమాండ్. వేలాదిగా పోలీసులు మోహరింపు. గాల్లోకి కాల్పులు, లాఠీచార్జ్. నేడు బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం. తెలంగాణ నుంచి ఎంపీగా రాజ్యసభలోకి. కాంగ్రెస్ ఖాతాలో మరో బీఆర్ఎస్ సిట్టింగ్కు సీట్ అనే అంశాన్ని ఇచ్చారు. తెలంగాణకు మరో 200 మెగావాట్ల విద్యుత్ గుజరాత్లోని ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి. ఎన్ఎల్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో మానసిక ఉల్లాస తరగతులు. బ్రహ్మకుమారి సమస్యతో ఒప్పందం. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 26 వరకు టీచర్లకు శిక్షణ. త్వరలో విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్. గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. కెనడాలో విదేశీ విద్యార్థులపై బహిష్కరణ కత్తి. 70,000 మందికి పైగా పొంచి ఉన్న ముప్పు. దేశవ్యాప్తంగా విద్యార్థుల శిబిరాలు, ర్యాలీలు. అక్రమంగా తరలిస్తుండగా ఊపిరాడక 6 ఆవులు మృతి చెందాయి. వాహనంలో 48 గోవులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా తెలుగుబడి. తెలుగు విద్యార్థుల కోసం బాలవాచకం రచయిత కరీంనగర్ జిల్లా వాసి. వరంగల్ బల్దియాలో రాజముద్ర రగడ. ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఫ్లెక్సీలో సరికొత్త చిహ్నం. కొత్త అధికారిక చిహ్నం ఎక్కడిదన్న కేటీఆర్ ట్వీట్. భూలక్ష్మి అమ్మవారి ఆలయంపై దాడి. విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. హిందూ సంఘాల ఆందోళన. హైదరాబాద్ సంతోష్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, కవితకు బెయిలు మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కుట్రలను ఛేదించుకొని గెలిచిన న్యాయం. 20 నెలల దర్యాప్తులో తేల్చింది 0. 165 రోజుల నిర్బంధం తర్వాత విడుదల. వడ్డీతో చెల్లిస్తాం. నేను మొండిని జైలుకు పంపి జగన్మోహన్ చేశారు. నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తి లేదు అంటూ కవిత తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ
ముక్కుముడి కుతంత్రం, రాజకీయ కక్షతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు, 2 ఏళ్లుగా విచ్చలవిడిగా విష ప్రచారం, బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోపే అక్కను కాంగ్రెస్ బీజేపీ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు. 5 నిమిషాల్లోపే అక్కసు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీజేపీ నేతలు అనే వార్తలు ఇచ్చారు. అభియోగాలు సరే, ఆధారాలేవి? దర్యాప్తుపై ప్రశ్నల వర్షం. ఇది కుంభకోణమా? అయితే రుజువేందో చూపండి. ఇన్నాళ్లలో కనీసం ఒక ఆధారమైన సమర్పించారా? ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాట్లు పెట్టిందట. మహిళల పట్ల కోర్టులు మరింత సానుభూతితో వ్యవహరించాలి. విద్యావంతులైన ఉన్నత హోదా కలిగిన మహిళ బెయిల్ పొందేందుకు అనర్హురాలవుతుందా? ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసిందట. మంత్రి ఉక్కిరిబిక్కిరి. రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల గేరావ్. తమ రుణాలు సంగతేందని నిలదీసిన రైతులు. కారు దిగొచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశారట. రుణం చెల్లించిన కానీ మాఫీ 2 లక్షల పైనున్న రుణం చెల్లిస్తే మాఫీ చేస్తానని మాట తప్పిన సర్కార్. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఉదాంతాలు అనే వార్తలు ఇచ్చారు. పేపర్ పైనే ఫీవర్ సర్వే. 4.4 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసినట్లు వైద్య శాఖ లెక్కలు. రాష్ట్ర జనాభాను మించి సర్వేనా అని చెప్తున్నారట. జనవాడలో ఐడ్రామా, ఫామ్ హౌస్ కూల్చివేస్తారని ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం. బుల్కాపూర్ నాలా అద్దుల నిర్ధారణకు యంత్రాంగం కసరత్తు. జన్వాడలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలన. గండిపేటకు 2 కిలోమీటర్లకు పైగా దూరంలో జన్వాడ అనే వార్త ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల రన్నబేరి. యాజమాన్యం సర్కారు నిర్లక్ష్యంపై పోరుబాట. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరు చేస్తామని నేతలు చెప్తున్నారట. కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన. మెదక్ జిల్లాలో అప్పుల బాధతో ఉరేసుకున్న ప్రవీణ్. ఉపాధి కరువై ఆటో డ్రైవర్ బలవన్మరణం చెందిన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రాణం తీసుకున్న మరో నేతన్న సిరిసిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నతో హం సదా సర్వా దాశం భూతుభ్యం జరా జన్మ దుఃఖో తాతప్యమానం జరా జన్మ దుఃఖో తాతప్యమానం ప్రభు పాహి आपन नमामि शंभो नमामि शंभो नमामि शंभो प्रभु पाहि आपन नमामि शंभो प्रभु पाहि आपन नमामि शंभो। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। शिवो गुरुः शिवो देवः शिवो बन्धु शरीरिणां शिव आत्मा शिवो जीवः शिवादन्नन्य किञ्चन बिना सदा शिवं यो हि संसारं तरतुमिच्छति समूढो हि महापापी
शिवद्वेषी न संशयः। ॐ सौराष्ट्रदेशे विशदेतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये। तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदा वसन्तम् तमर्जुनं मल्लिकपूर्वमेकम् नमामि संसारसमुद्रसेतुम् नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्युः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालमहासुरेशं कावेरिकानर्मदयोपवित्रे समागमे जनतारणाय सदैव मान्धा त्रिपुरे वसन्तम् ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकाभिधाने सदा वसन्तं गिरिजासमेतं सद्भक्तिमुक्ति प्रदमीशमेकम् सुरासुराराधितपादपद्मम् श्रीवैद्यनाथं तमहं नमामि श्रीवैद्यनाथं तमहं नमामि यामे सदङ्गे नगरे तिरम्ये विभूषिताङ्गं विविधेश्च भोगे सद्भक्तिमुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये श्रीनागनाथं शरणं प्रपद्ये महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रे सुरासुरेर्य क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे
यदर्शनात् पातकमाशुनाशं प्रयाति तन्त्र्यं बकमीशमीडे प्रयाति तन्त्र्यं बकमीशमीडे सुताम्रपर्णी जलराशियोगे निबाध्यसे तुम विशिखैरसंख्ये श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि यं डाकिनीशा किमिका समाजे निसेव्यमानं पिशिताः शनिश्चर सदैव भीमा द्विपदा प्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि सानन्दमानन्दवने वसन्तं ईशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमूकार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వీసీ రావాలి, ఖాళీలు భర్తీ కావాలి అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనతో ఆశలు. ఉపకులపతులు నియామకంతో పాటు వార్షికలో ఖాళీలు భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పడంతో ఉన్నత విద్యాశాఖలోని సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడినట్లయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలోనే వార్సిటీ వీసుల నియామకంపై దృష్టి పెట్టింది. అరులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించిందట. డంపింగ్ యార్డ్ పరిశీలన. నగర శివార్లో ఉన్న డంపింగ్ యార్డ్ను మంగళవారం కమిషనర్ మకరంద్ పరిశీలించారట. మెరుగైన వైద్య సేవలు అందించాలి, కాలానుగుణ వ్యాధులు నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ జ్వరాల బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. డెంగ్యూ కేసులు 415, 27 రోజుల్లోనే 209 మంది బాధితులు అయ్యారట. జిల్లాలో దగ్గు, ఫ్లూ, విష జ్వరాలకు తోడు డెంగ్యూ చాప కింద నీళ్ళ విస్తరిస్తుంది. జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల బార్లు తీరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు 417 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రభుత్వ ఆసుపత్రిలోని లెక్కలు మాత్రమే. ప్రైవేట్లో ఇంతకంటే ఎక్కువ మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారమట. బాధితుల స్వీకరణ. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ శివప్రసాద్ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారట. క్రీడా ప్రాంగణం అధ్వానం. నగరంలోని ఆయా కాలనీలో ఆహ్లాదకర వాతావరణం, ఆరోగ్యం కోసం ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాటు అధికారుల పర్యవేక్షణ కొరవడి అధ్వానంగా మారుతున్నాయట. చరవాణిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రగతి. ఏడాదికి రూపాయలు 6,000 ఉపకర వేతనం, అరకొర డైట్ ఛార్జీలు వివరాలు 6 అంటూ వివరాలు ఇచ్చారు. ఆసక్తి కరువు. ఇప్పటి వరకు ఇన్స్పైర్కు 150 ప్రాజెక్టులే నమోదు. ప్రాజెక్ట్ ప్రదర్శిస్తున్న విద్యార్థులంటూ వార్తిచ్చారు.
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలుగుతీసేందుకు ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇన్స్పైర్ మానక్ పోటీలు నిర్వహించి అవార్డులు ధృవపత్రాలు అందజేస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. ఏళ్లుగా అసంపూర్తిగా పసుపు వాగుపై నిలిచిన వంతెన పనులు బోధన్ మండలం మావది కలాన్ శివార్లోని పసుపు వాగుపై నిర్మిస్తున్న వారధి పనులు దాదాపు 2017 నుంచి నిలిచిపోయాయట. కలెక్టర్ బసతో బడి బాగుపడేనా, నెలలో ఒక్కసారి రాత్రి నిద్రించాలని సీఎస్ ఆదేశాలు. ప్రభుత్వం వసతి గృహాల్లో వసతుల కల్పనకు సర్కార్ పెద్దపీట వేసిన క్షేత్రస్థాయికి చేరడం లేదు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులను కొందరు పక్కదారి పట్టిస్తున్నారు అనే అంశాలను ఇచ్చారు. భరోసా శ్రేణులు సంబరాలు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో భరోసా శ్రేణులు మంగళవారం సంబరాలు నిర్వహించారట. అరకొర డైట్ ఛార్జీలు. వసతి గృహాల్లో అందని పోషకాహారం. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతులు గిరిజన ప్రీమెట్రిక్ వసతి గృహాల్లోని విద్యార్థులకు నిత్యం ఉదయం టిఫిన్, సాయంత్రం అల్పాహారం, రాత్రికి భోజనం వడ్డిస్తారు అనే అంశాన్ని ఇచ్చారు. చరవాణిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రగతి. అలాగే ఏడాదికి రూపాయలు 6,000 ఉపకర వేతనం. దీన్ దయాల్ స్పర్శ్ యోజన పోటీలు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 13. ఉదయం 10 గంటల వరకు అవకాశం. కేజీబీవీ సిబ్బంది పరస్పర బదిలీలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు బుధవారం ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉందని డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారట. రైతులకు అందని రాయితీ పరికరాలు. అలాగే శ్రీకృష్ణలీలలు. బీబీపేట మండలంలో తుజాల్పూర్ ప్రాథమిక పాఠశాల శ్రీకృష్ణుడి లీలల బాల్యాన్ని తెలిపేలా మంగళవారం విద్యార్థులతో నాటికను ఆసక్తికరంగా మలిచారు. పీజీ పరీక్షలు ప్రారంభం. ఉద్యోగ భద్రత కల్పించండి, బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఇళ్ల కోసం లంచాలు ఇవ్వద్దు అంటూ ఆర్మూర్లోని 2 పడకల గదుల ఇళ్ల కోసం ఎవరికి లంచాలు ఇవ్వదని, అర్హులకు తప్పకుండా మంజూరవుతాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారట. పీఎఫ్ మీ ముంగిట 2.0 అంటూ వార్తించారు. జ్వరంతో 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటన బాన్స్వాడ పరిధిలో చోటు చేసుకుంది. అదనపు కట్నం కేసులో 2.5 జైలు శిక్ష. అలరించిన క్రీడలు బాన్స్వాడలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే హైడ్రా మాదిరి నిద్ర కావాలి. నగరంలో వినిపిస్తున్న డిమాండ్ విచ్చలవిడి ఆక్రమణలే కారణమని చెప్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అన్నీ తెలిసి పట్టించుకొని కీలక అధికారులు. ముడుపుల్లో వాటాలే కారణమని విమర్శిస్తున్నారు ప్రజలు. బీఆర్ఎస్లో ఉషారు. కవితకు బెయిల్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం చేస్తుందంటున్న నాయకులు, కార్యకర్తలు. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫీవర్ వార్డులు. జీజీహెచ్లో 24 గంటల వైద్య సేవలు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పాలనాధికారి. డెంగీతో ప్రాణాపాయం ఉండదు అంటూ వైరల్ జ్వరాల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పరిమితికి మించి యాంటీబయాటిక్స్ అనేవి వాడద్దు. స్వంత వైద్యం అస్సలే వద్దు. సాక్షి ఫోన్లో జనరల్ ఫిజిషియన్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ చెలగం తిరుపతిరావు తెలిపారు. కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. పీజీ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఆ అంశాన్నిచ్చారు. మరోసారి జీజీహెచ్ డైట్ టెండర్ వాయిదా. 1న క్రికెట్ క్రీడాకారులు ఎంపిక జరగనుంది ఆర్మూర్ ప్రాంతంలో. ఎస్ఆర్ఎస్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. రేపు జాబ్ మేళా నిర్వహించినారు నిజామాబాద్ జిల్లాలో. ఆ వివరాలు ఇచ్చారు. రక్షణ కవచాలు ఏవి అంటూ హెడ్లైన్ ఇచ్చారు. చలో ఎస్పీడీని జయప్రదం చేయండి. ఐఎఫ్టీయూ జిల్లా నేత సుధాకర్ తెలిపారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. క్రీమీ లేయర్ విధానాన్ని అవలంబించాలి. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. 33 కేవీ లైన్ల మరమ్మతులు చేపడుతున్న కారణంగా సిన్నపల్లి సబ్స్టేషన్ పరిధిలో సిన్నపల్లి, నల్లవెల్లి, డొంకల్, కోటర్పల్లి గ్రామాల్లో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు అనే వార్త ఇచ్చారు. దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కవిత బెయిల్. బీఆర్ఎస్ నేతలు సంబరాలు. కనీస వేతనాలు అమలు చేయాలి అని ఆ వార్త ఇచ్చారు. నేడు హెల్మెట్ పై అవగాహన నిర్వహించనున్నారు నగరంలో పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ లో. ఆ వివరాలు ఇచ్చారు. సమగ్ర ఉద్యోగుల పోరుబాటు. రెగ్యులరైజ్ కోసం ఏళ్లుగా నిరీక్షణ. ఇప్పటికే చలో అసెంబ్లీ చేపట్టిన ఉద్యోగులు నేడు కలెక్టర్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి. ఆధునిక వైద్యంతో పక్షవాతానికి చెక్. పని ఒత్తిడి జీవన విధానమే పెరాలసిస్ కు కారణమని ప్రముఖ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్
ఉజ్జల విష్ణువర్ధన్ తెలిపారు. ఆ వార్తని ఇక్కడిచ్చారు. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేరు ఘటనలో 3 మృతి. కరెంట్ షాక్తో రైతు. వ్యవసాయ బోర్ మోటార్ స్టార్టర్కు కరెంటు వైర్లను సర్చ్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మాదేరి సాయిరాం అనే రైతు సోమవారం రాత్రి మృతి చెందారట. అలాగే మట్కా స్థావరంపై దాడి నిర్వహించారు. నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఆలయానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిని మరో 4 దాడి చేసి ఘటన విద్యానగర్ కాలనీలో చోటు చేసుకుందట. గంజాయి పట్టువేత జరిగింది. నగరంలో పోలీసులు విధులు పరిశీలన. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. కామారెడ్డిలో డంప్ చేసిన ఇసుక స్వాధీనం చేశారు. రుద్రులో యూపీఐ మోసాలకు పాల్పడిన యువకుడు అరెస్ట్. తాడ్కోల్లో బైక్ చోరీ జరిగింది. బాన్స్వాడలో తాడ్పిలోలిలో ఆవు దొంగతనం. 3 అరెస్ట్ అయిన ఘటన కామారెడ్డి పరిధిలో చోటు చేసుకుంది. వరకట్నం వేధింపు కేసులో భర్తకు జైలు. పేకెట స్థావరంపై దాడి నిర్వహించారు. లింగంపేటలో వేరు కారణాలతో 3 ఆత్మహత్య. చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆంశాన్నిచ్చారు. అదృశ్యమైన వ్యక్తి అప్పగింత జరిగింది. ఎడపల్లి బాల్కొండలో చైన్ స్నాచింగ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష విధించారు. రుద్రులు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కబ్జాలపై చర్యకు సర్కార్పై ఒత్తిడి. కబ్జాలు నగరంలోని పలు చెరువులు ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్నారు ప్రజలు. రామర్తి చెరువును కాపాడాలంటున్నారు గ్రామస్తులు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్న జనం. నగరంలో కబ్జాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించండి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు ఇస్తున్న పరీక్షలు, రిపోర్టు పరిశీలన, రోగులకు అవసరమైన మందులు, ప్లాస్మా, ప్లేట్లెట్ యూనిట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆరా తీశారట. గుప్పుమంటున్న గంజాయి అంటూ ప్రధాన హెడ్లైన్ గా హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయివి విద్యార్థులే టార్గెట్ గా అమ్మకాలు అనేవి చేస్తున్నారట. రైల్వే స్టేషన్లో అడ్డాలు మారాయి. తనిఖీలు చేసిన ఆగని దందా. సూత్రధారులను పట్టుకోవడం విఫలమవుతుంది పోలీస్ శాఖ అనే వార్తనిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ సంబరాలు నిర్వహించారు. ఆ వివరాలు ఇచ్చారు. గుంతలమయంగా జాతీయ రహదారి. అడుగడుగున గుంతలు, అసౌకర్యంగా ప్రయాణం, భయాందోళనలో వాహనదారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలి అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆందోళన. అక్రమ కేసులు ఎత్తివేయాలని ధర్నా. పేదల భూములను కాపాడాలి అంటూ ఆవర్తించారు. పోచంపాల్లో జల విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నవీపేటలో పలు చోట్ల ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోధనలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి గంగాధర్ గౌడ్. టీయూపీజీ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు ప్రారంభం. సంత మల్లన్న స్వామికి పూజలు చేసిన ఎస్ఐ. గురుకులంలో ఇంటర్ ప్రవేశానికి 29న స్పాట్ కౌన్సిలింగ్. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ సంబరాలు. ఆ వివరాలను ఇచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ మందా మకరన్ తెలిపారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారట. హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్నారు నాయకులు. యువతిని వేధిస్తున్నాడని పోలీస్ కేసు. అవమాన భారంతో యువకుడి ఆత్మహత్య. పోలీసులు కొట్టడం వల్లేనంటూ కుటుంబీకులు ఆరోపిస్తున్నారట. సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దు. యూజీసీ నెట్ పరీక్షలు ప్రారంభం. ప్రజ్ఞా వికాస్లో దర్పల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆ వివరాలు ఇచ్చారు. పార్టీని వీడిన వారు స్వచ్ఛందంగా టీడీపీలోకి తిరిగి రావాలి. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఇందల్వై మట్కా స్థావరంపై దాడి. 3 అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయిలో చోటు చేసుకుంది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే న్యాయం గెలిచింది. ఎమ్మెల్సీ కవిత విడుదల అనే వార్తనిచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్. 5 నెలలకు పైగా అక్రమ నిర్బంధం. ఆ వివరాలని పూర్తిగా ఇవ్వడం జరిగింది. భీమ్గల్లో నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఎడపల్లిలో పటాకులు కాల్చుతున్న బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ తెలంగాణ భవన్ వద్ద స్వీట్లు తినిపించుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఎంఎస్ క్యాంప్ కార్యాలయం వద్ద సీట్లు తినిపించుకుంటున్న బీఆర్ఎస్ భారత జాగృతి నాయకులు అని చెప్పేసి వాటికి సంబంధించిన చిత్రాలను ఇచ్చారు. అలీఖాన్ ఘరానా దొంగ. ఏకంగా 102 కేసుల్లో నిందితుడు అతను. అరెస్ట్ చేసిన కామారెడ్డి పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నారు అతని దగ్గర నుంచి. పడకేసిన చెదమల్ తాండా. ప్రతి ఇంట్లో జ్వరంతో బాధితులు ఉన్నారట. వైద్యం కోసం వేలల్లో ఖర్చు చేస్తున్నారట.
వేధిస్తున్న కీళ్ల నొప్పులు. ఈ తాండాలో ఏ ఇంట్లో చూసినా జ్వరంతో బాధపడుతున్న వారే దర్శనమిస్తున్నారు. తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్ళు కీళ్ల నొప్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. వేల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. విష జ్వరాలతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెద్మల్ తాండాతో పాటు చుట్టుపక్కల తాండాల వారు సైతం మంచాన పడుతున్నారట. వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని ప్రధానమైనటువంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.